హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మన ఛానల్కి స్వాగతం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఒక అమూల్యమైన కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోండి. కొన్ని పరిచయాలు మన జీవితంలో ఊహించని మధురమైన మలుపులు తీసుకొస్తాయి. మలయమారుతంలా వచ్చి మనసునల్లుకునే నా జీవితంలోని ఒక అందమైన రొమాంటిక్ ప్రేమ కథ ఇది. ఆ సాయంత్రం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. గోదావరి తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో తను నా తలలో మల్లెపూలు అలంకరిస్తున్నాడు. నా జడలో పూలు పెట్టి ఆ మల్లెల సువాసనను పీలుస్తుంటే అతని మనసంతా ఒక వింతైన మైకంతో నిండిపోయింది. నేను నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని కళ్లల్లోకి ప్రేమానురాగాలతో చూశాను. ఆ క్షణంలోనే తను నన్ను దగ్గరకు తీసుకుని పెదవులపై మధురమైన ముద్దు పెట్టాడు. ఎంతోసేపు మేమిద్దరం ఆ అనుభూతిలో తేలిపోయాము. నిజానికి తనంటే నాకు ఎంతో ఇష్టం. మన సంబంధం ముందే కుదిరి ఉంటే ఎంత బాగుండేదో అని నేను అతని కళ్లలోకి చూస్తూ ఎంతో ఆరాధనగా అన్నాను. ఆ మాట వినగానే అతని హృదయం వేగంగా కొట్టుకుంది. తను మళ్లీ నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టాడు. జీవితాంతం నాతో ఇలాగే తోడుగా ఉంటావా అని తను అడగ్గానే, నువ్వు పిలిస్తే పలకకుండా ఎలా ఉండగలను? నా ప్రతి శ్వాస నీకోసమే అంటూ నేను ఎంతో రొమాంటిక్గా స్పందించాను. నా మాటలలోని స్వచ్ఛతకు అతని మనసు కరిగిపోయింది. నేను అతని చేయి పట్టుకుని పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్లాను. కొద్దిసేపటి తరువాత నేను ఎంతో అందమైన సాంప్రదాయకమైన చీర కట్టుకుని తలలో మల్లెపూలు అలంకరించుకుని అతని ముందుకు వచ్చాను. నా రూపాన్ని చూసి తను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ అందమంతా నీకోసమే అంటూ నేను నవ్వుతూ అతని వైపు అడుగులు వేశాను. తను నన్ను గోడకి అనించి మెడపై మృదువుగా ముద్దు పెడుతూ తన ప్రేమను కురిపించాడు. నేను అతన్ని మరింత గట్టిగా అల్లుకుని అతని కౌగిలిలో ఒదిగిపోయాను. తను చూపించే ఆప్యాయత, బాధ్యతగల ప్రేమ నా హృదయానికి ఎంతో కొండంత అండగా అనిపించాయి. ఆ రాత్రి మా ఇద్దరి మధ్య ప్రేమ ప్రవాహంలా సాగింది. ఒకరి శ్వాస మరొకరికి తగులుతుంటే ప్రపంచమంతా మర్చిపోయాము. ఎంత సమయం గడిచిందో తెలియదు. అలసిపోయి ఒకరి కౌగిలిలో మరొకరం విశ్రాంతి తీసుకున్నాము. కొద్దిసేపటి తర్వాత లేచి మళ్లీ ఒకరినొకరు చూసుకుంటూ చిరునవ్వులు చిందించాము. ఈ అందమైన బంధం కలకాలం నిలవాలని, ఒకరికొకరు ఎప్పుడూ తోడుగా ఉండాలని మనసారా అనుకున్నాను. నా పెదవులపై చిరునవ్వు, కళ్లల్లో కనిపిస్తున్న నమ్మకం అతని జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చాయి. నిజమైన ప్రేమ అంటే ఎదుటివారిని మనస్ఫూర్తిగా ఆరాధించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం అని మా ఈ ప్రయాణం నాకు నేర్పింది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మరియు మీ అమూల్యమైన కామెంట్ను పంచుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.